నమస్కారం. వి7 సిటీ న్యూస్‌కి స్వాగతం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తపల్లి శ్మశాన వాటిక వద్ద సర్వే నంబర్ 155/1లో ప్రభుత్వ భూమి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమిని పరిరక్షించాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆదేశాల మేరకు శుక్రవారం కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. అక్కడ 6 ఇళ్లను నిర్మాణం చేపడుతూ ఉండడంతో జేసీపీ ద్వారా వాటిని కూల్చివేశారు. తిరుపతి నగరానికి నడిబొడ్డున ఈ భూమి ఉండడంతో కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూమిని కాపాడడం జరిగింది. తహసీల్దార్ భాగ్యలక్ష్మి బదిలీ అవుతున్నారనే ప్రచారం నగరంలో ఉచితంగా జరుగుతోంది. దీంతో ప్రభుత్వ భూములు కబ్జా చేసి తమ అధీనంలో ఉంచుకున్న కబ్జాదారులు నిర్మాణ పనులు మెల్లమెల్లగా చేపట్టారు. చాలా మంది రెవెన్యూ అధికారులు బదిలీలలో ఉండడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూడరనే ఉద్దేశంతో కబ్జాదారులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణ పనులు చేపడుతున్నారు. సర్వే నంబర్ 155/1 సమీపంలోనే మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉండడంతో ఈ భూమిపై కన్నుబడింది. తహసీల్దార్ భాగ్యలక్ష్మిని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసి నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తమకు ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగానే రెవెన్యూ సిబ్బందిని పంపి అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు చెప్పారు. నగరంలో విచ్చలవిడిగా కబ్జాలు, గతంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూమి కబ్జాలు చేసి నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కబ్జా చేయడానికి కొంతమంది ప్రయత్నించినా రెవెన్యూ అధికారులు వాటిని అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం చాలా మంది రెవెన్యూ అధికారులు బదిలీలలో నిమగ్నమై ఉండడంతో కబ్జాదారులు తమ అధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో నిర్మాణ పనులు గుట్టు చప్పుడు కాకుండా జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల మంగళం, చెన్నాయిగుంట, తిమ్మినాయుడుపాలెం వంటి పలు ప్రాంతాలలో భూములు కబ్జాలకు గురైతే వాటిని అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, రెవెన్యూ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే.